నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ చూసుకుందాం. ప్రూవ్ దట్ ∂² + ∂² ఈక్వల్ టు 4 × ∂² × ∂z bar. If f of z is a regular function of z, then prove that అని ఇది ప్రూవ్ చేయమన్నాడు. ∂² + ∂² ఈక్వల్ ఇంటూ మాల్ f of z స్క్వేర్ ఈక్వల్ టు 4 × మాల్ f డాష్ ఆఫ్ z హోల్ స్క్వేర్ అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఈ z అనేది రెగ్యులర్ ఫంక్షన్ అన్నప్పుడు మనం టేకింగ్ z ఈక్వల్ టు x ప్లస్ iy, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదే z బార్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది, x మైనస్ iy. యాడింగ్ 1 అంటూ ఈ ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేద్దాం. z ప్లస్ z బార్ ఈక్వల్ టు x ప్లస్ iy ప్లస్ i ప్లస్ x మైనస్ iy. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకెప్పుడు ఏముంటుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైంది 2x అయింది. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలంటే ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, అంటే పైన ఉంది, ఎక్కడికి పోద్ది కిందికి పోద్ది, అంటే దీనికి కిందికి పోద్ది. z ప్లస్ z బార్ బై 2. నెక్స్ట్ సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 అంటూ ఇప్పుడు సబ్ట్రాక్టింగ్ చేద్దాం. z మైనస్ z బార్ ఈక్వల్ టు x ప్లస్ iy మైనస్ x ప్లస్ iy. మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతే 2iy అయింది. ఇప్పుడు మనకేం కావాలి, y కావాలంటే ఈ 2i అనేది పైన ఉంది, కాబట్టి ఎక్కడ పోద్ది, దీనికి కిందికి పోద్ది 2i. z మైనస్ z బార్ ఈక్వల్ టు z మైనస్ z బార్ బై 2i అనేది అయింది. కింద i ఉండకూడదు కాబట్టి డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉండకూడదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ i చేస్తే ఏమైంది, పైన i వస్తుంది, కింద ఏమైంది, కింద ఏమొస్తుంది అంటే i స్క్వేర్ వస్తుంది. కింద i ఇంటూ i స్క్వేర్ వస్తుంది, అప్పుడు -1 అయింది. -1 అయినప్పుడు ఈ -1 ఇప్పుడు ఏమైంది, i ఇంటూ చూడండి i ఇంటూ పైన మల్టిప్లై చేసిన z మైనస్ z బార్ బై కింద ఏముంది 2i స్క్వేర్. i స్క్వేర్ అంటే ఎంత, -1. ఈ -1 అనేది ఇక్కడ రాసిండు, -i/2 ఇంటూ z మైనస్ z బార్. నౌ ఇప్పుడు ఈ ఎక్స్ వై వాల్యూలు అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు నెక్స్ట్ మనము ఈ చైన్ రూల్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రూవ్ చేయాలి కాబట్టి మనం వాళ్ళు ఇచ్చిన దానికి చైన్ రూల్ అనేది యూజ్ అవుతుంది. ఈ చైన్ రూల్లో ఏం కావాలి మనకు, ∂x/∂z అలానే ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 అనేది ∂x/∂z అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ∂z ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది వాల్యూ z ప్లస్ z బార్ బై 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు z కాబట్టి విత్ రెస్పెక్ట్ టు z అంటే ఇక్కడ చూడండి z చేస్తే ఏమైంది 1 అయింది. ఇక్కడ z బార్ ఓన్లీ z బార్ ఉంది కాబట్టి 0 అయింది. కింద ఏముంది /2 ఉంది, అంటే దీని వాల్యూ ఎంత 1/2. నెక్స్ట్ అలానే సేమ్ ∂x/∂z బార్. ఇప్పుడు చూడండి ఇక్కడ z, ఇప్పుడు ఇక్కడ చూస్తే x కదా, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు z బార్ ఉంది, అంటే z వచ్చేసి 0, అదే z బార్ వచ్చేసి 1, కింద ఏముంది 2 ఉంది, అంటే దీని వాల్యూ కూడా 1/2. నెక్స్ట్ ఇక్కడ ∂y/∂z, ఇక్కడ y ఏముంది, y ఏమి ఇచ్చింది చూడండి, y వచ్చేసి z మైనస్ z బార్ బై 2i, లేదంటే ఇది -i/2 ఇంటూ z మైనస్ z బార్, ఇదే తీసుకున్నాం. -i/2 ఇంటూ z ప్లస్ z బార్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ z ∂y/∂zతో చేస్తాను కాబట్టి -i, ∂y/∂zతో చేస్తాను కాబట్టి z అంటే 1, ఓన్లీ z బార్ ఉంది కాబట్టి 0, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు zతో చేస్తానంటే కింద ఏముంది 2 ఉంది. ఇప్పుడు ఎంత -i/2, -i ఇంటూ 1 ఏమైంది -i/2 అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు z బార్ అంటే -i/2 ఉంటుంది, ఇక్కడ ఏముంది z చేస్తే 0 అయింది, నెక్స్ట్ z బార్ని చేస్తే 1 అవుతుంది. ఇది కూడా సేమ్, ఇది ఏమైంది ఇక్కడ మైనస్ ఉంటుంది, అప్పుడు i/2 అయింది, ఇక్కడ మైనస్ రావాలి, i/2 అయింది. నెక్స్ట్ ఇప్పుడు చైన్ రూల్ అప్లై చేద్దాం. ∂z ఫార్ములా అయింది ∂x ఇంటూ ∂x/∂z. ఇప్పుడు ఇది చూడండి ప్లస్ ∂y ఇంటూ ∂y/∂z. ఇది క్లియర్గా చూడండి, ఇక్కడ ∂x ఉంటుంది, మిగిలింది ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ∂y ఉంటుంది, ఇంకేం మిగులుతుంది ∂y/∂z అనేది మిగులుతుంది. ఇది క్లియర్గా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఓన్లీ z బార్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ∂y/∂z ఈక్వల్ టు ∂y/∂x, ∂x/∂z ఎంత వచ్చింది, ∂x/∂z వాల్యూ ఎంత 1/2 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్
డో వై బై డో జెడ్ ఎంత వచ్చింది -i/2 సబ్స్టిట్యూట్ చేసిన ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, కామన్ చేసిన 1/2 కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది డో బై డో ఎక్స్ మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది డో బై డో వై, ఇక్కడ -i కూడా మిగిలింది, అందుకు -i ఇంటూ డో బై డో వై, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ అలానే సేమ్ ఇక్కడ కూడా డో ఎక్స్ బై డో జెడ్ బార్ 1/2 వచ్చింది, అదే డో వై బై డో వై రాష్ట్రం. నెక్స్ట్ డో వై బై డో జెడ్ ఏమొచ్చింది +i/2 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసిన రెండు దాంట్లో 1/2 కామన్ చేసిన ఇంకేముంటుంది డో బై డో ఎక్స్ ప్లస్ i ఇంటూ డో బై డో వై, ఇది ఈక్వేషన్ నెంబర్ 3, ఇది 4. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ 4 రెండు మల్టిప్లికేషన్ చేద్దాం. డో బై డో జెడ్ ఇంటూ డో బై డో జెడ్ బార్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ మైనస్ i ఇంటూ డో బై డో వై ఇంటూ 1/2 డో బై డో ఎక్స్ ప్లస్ i ఇంటూ డో బై డో వై. ఇప్పుడు 1/2 ఎంత 1/4. ఇక్కడ ఇది చూడండి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అని ఉంది, అప్పుడు ఏమైంది ఫార్ములా a² - b² అనేది a² - b² అంటే ఇది a ఇది b అనుకోవాలి. అప్పుడు డో స్క్వేర్ బై డో x² మైనస్ i² ఇంటూ డో స్క్వేర్ బై డో y² అనేది ఉంటుంది. 1/4 ఇంటూ డో స్క్వేర్ బై డో x², ఈ i² అంటే ఎంత -1, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, -1 ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అయింది అంటే +1 అంటే ప్లస్ డో స్క్వేర్ బై డో y² అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 1/4 ఈ 4 అనేది ఇక్కడ కింద ఉంది, కింద ఉంటే ఇటు సైడ్ పోతే పైకి పోద్ది, అంటే 4 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్ అనేది అవుతుంది. ఇప్పుడు మనము ఇదే ప్రూవ్ చేయమన్నది, ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ చేయమన్నది కూడా వాడు ఇదే చూడండి, ఇక్కడ చూపిస్తా చూడండి. ప్రూవ్ చేసినాం చూడండి, ప్రూవ్ చేసినాం 4 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్ అనేది ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ ఇది దీంట్లోనే సెకండ్ అది ఫ్రమ్ ఇఫ్ వీ హ్యావ్ 1 అనేది ఏమొచ్చింది డో స్క్వేర్ బై డో x² ప్లస్ డో స్క్వేర్ బై డో y² ఈక్వల్ టు 4 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్, ఇది మనకు వచ్చింది. హియర్ డో స్క్వేర్ బై డో x² ప్లస్ డో స్క్వేర్ బై డో y² ఇంటూ మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈక్వల్ టు 4 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, అలానే జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై. మాల్ జెడ్ అంటే ఏంది జెడ్ అయితే ఇది, అదే మాల్ జెడ్ అయితే ఏమైంది √(x² + y² అవుతుంది, ఇదే రాసిన √(x² + y². అదే అయితే మాల్ జెడ్ స్క్వేర్ అయితే ఏమైంది ఈ √(x² + y², దానికి స్క్వేర్ వస్తుంది, అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది x² + y² అనేది ఉంటుంది. అదే చూడండి ఇక్కడ మీకు అదే బ్రైట్నెస్ పెరిగేటప్పుడు ఇది కొద్దిగా క్లియర్గా కనిపించడంలా, ఇది మాల్ z² ఈక్వల్ టు x² + y², ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇప్పుడు జెడ్ ఇంటూ జెడ్ బార్ చేస్తే ఎక్స్ ప్లస్ ఐవై, అదే ఎక్స్ మైనస్ ఐవై, ఇది ఎలా ఉంది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, అప్పుడు ఏమైంది a² - b² రూపంలో ఉంటుంది. a² - b² రూపంలో ఉంటే ఇక్కడ ఏముంది i² ఉంది, i² అంటే -1 ఇంటూ మైనస్, అప్పుడు ఏమైంది +1 అంటే ప్లస్ y², ఇది కూడా ఏమొచ్చింది x² + y² వచ్చింది. ఈ 1, 2లో రెండు కంపేర్ చేస్తే అప్పుడు ఏమైంది మాల్ z² ఈక్వల్ టు జెడ్ ఇంటూ జెడ్ బార్ అని రాసుకోవచ్చు. ఇదంతా మీరు ఎగ్జామ్లో రాయడం అవసరం, జస్ట్ మీకు అర్థమయ్యేదానికి కొద్దిగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్కి ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు 4 ఇంటూ డో స్క్వేర్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బార్, ఇది చూడండి మాల్ z² మాత్రం, దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్ అనేది రాసుకుందాం. నెక్స్ట్ 4 ఇంటూ దానికి సపరేట్ చేద్దాం డో బై డో జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్, నెక్స్ట్ డో బై డో జెడ్ బార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 4 ఇంటూ ఇప్పుడు చూడండి డో బై డో ఎక్స్ చేస్తే అప్పుడు ఏమైంది f'(x) అయింది. అలానే సేమ్ ఇక్కడ డో బై డో జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమైంది f'(z) అయింది. అలానే డో బై డో జెడ్ బార్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ బార్ ఏమైంది ఎఫ్ ఆఫ్ జెడ్ బార్ అయింది. నెక్స్ట్ 4 ఇంటూ ఈ రెండు ఏమైంది ఇది ఇంటూ ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది x² అయినట్టు, అలానే ఎఫ్ ఆఫ్ జెడ్ మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే LHS ఈక్వల్ టు RHS, LHS ఏముంది ఇది ఉంది, LHS ఈక్వల్ టు RHS అనేది మనం ప్రూవ్ చేసినాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.